హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ప్రత్యేక దినోత్సవాల శీర్షికన సబర్వాల్ వైద్య నిండు కుటుంబం జాతీయ వైద్యుల దినోత్సవం ప్రత్యేకత అనేటువంటి అంశాన్ని సిహెచ్ శాంతిశ్రీ అందజేయగా మన కానమూకు కథావచన శ్రోతలకు ప్రత్యేక దినోత్సవాల శీర్షికన దీన్ని వినిపిస్తున్నాను. ఇక వినండి. ఒక కుటుంబం 150 మంది వైద్యులు. తల్లిదండ్రుల వృత్తిలోకి పిల్లలు రావటం సహజమే, కానీ కొన్ని తరాల పాటు కుటుంబమంతా ఒకే వృత్తిలో కొనసాగటం అసాధారణమే కదూ. అలాంటి అరుదైన కుటుంబమే ఢిల్లీకి చెందిన డాక్టర్ సబర్వాల్స్ది. శతాబ్ద కాలంలో వైద్య వృత్తినే సంప్రదాయంగా మార్చుకున్న ఆ కుటుంబంలోని వైద్యుల సంఖ్య 150కి పైమాటే. తాత నాన్నమ్మలతో మొదలెట్టి అత్తమామలు, భార్యాభర్తలు, కొడుకులు, కూతుళ్ళు, కోడళ్ళు, అల్లుళ్ళు అంతా వైద్యులే. విచిత్రం, ఈ కుటుంబానికి చెందిన సునాల్ సబర్వాల్ జీవశాస్త్రం చదివిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ కుటుంబాన్ని చూసి స్ఫూర్తి పొందిన ఆమె పెళ్లి తర్వాత మెడిసిన్ చదివి ప్రస్తుతం అమెరికాలో ప్రాక్టీస్ చేస్తున్నారు. అలా ఆ కుటుంబం భిన్న విభాగాలకు చెందిన వైద్యులతో ఢిల్లీలోని కరోల్బాగ్ ఆశ్రమ్, వసంత విహారుల్లో 7 ఆసుపత్రులు నిర్వహిస్తుంది. అసలు ఈ కుటుంబ సంప్రదాయం ఎలా వచ్చిందో తెలియాలంటే 110 ఏళ్ల కిందటి లాహోర్కు వెళ్లాల్సిందే. అక్కడ స్టేషన్ మాస్టర్గా చేసేవారు లాలా జీవన్మల్ సబర్వాల్. అప్పట్లో గాంధీజీ ఓ ప్రసంగంలో భారతదేశ భవిష్యత్తు విద్య, ఆరోగ్య సంరక్షణల నాణ్యత మీదే ఆధారపడి ఉంటుంది అన్నారట. అది విన్న ఆయన తన 4 కొడుకులు వైద్యులు కావాలని కోరుకున్నారట. తండ్రి కోరినట్లే ఆ 4 అదే చదివారు. దేశ విభజన సమయంలో లాహోర్ నుంచి వచ్చి ఢిల్లీలో ఆసుపత్రులు నిర్మించుకున్నారు. జీవన్మల్ పెద్ద కొడుకు తొలితరం డాక్టర్ అయిన బోధరాజ్ రోగులను కుటుంబ సభ్యుల్లా చూడటమే కాదు, దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టి ఆ తర్వాతే వైద్య చికిత్స ప్రారంభించేవారట. అప్పట్లో బ్రిటిషర్లకు మాత్రమే చికిత్స చేయాలన్న ప్రభుత్వ ఆదేశాన్ని ధిక్కరించి అందరికీ వైద్యం చేసిన యోధుడు ఆయన. అలాంటి మంచి మనిషి కూడా అంటూ నేటి తరం ఆయన గుర్తు చేసుకుంటారు. బోధరాజ్ కూడా పిల్లల్ని మెడిసిన్ చదవమని ప్రోత్సహించారట. అలా వైద్య విద్య ఆ కుటుంబ సంప్రదాయంగా మారిపోయి 5వ తరం వరకు అందరూ తప్పక పాటిస్తూ వచ్చారు. 6వ తరంలో మాత్రం కొందరు తమకు నచ్చిన వృత్తిలో రాణిస్తున్నారు. కానీ నేటికి పిల్లల్లో ఎక్కువ మంది వైద్య విద్య వైపే మొగ్గు చూపుతున్నారట. తాత ముత్తాతల పేర్లే తెలియకుండా పెరుగుతున్న పిల్లలు ఉన్న ఈ కాలంలోనూ తరాల నాటి పెద్దల మాటను మన్నించి కష్టపడి చదువుకొని అంకిత భావంతో చేపట్టాల్సిన వృత్తిని ఎంచుకోవటం నిజంగా విశేషమే కదా. ప్రస్తుతం సబర్వాల్ కుటుంబంలో పేరొందిన వైద్యులు చాలామందే ఉన్నారు. కోవిడ్ సమయంలో ఈ కుటుంబం 2 వైద్యుల్ని పోగొట్టుకుంది. అయినప్పటికీ వృత్తి పట్ల అదే నిబద్ధతని కనపరుస్తారు ఈ కుటుంబీకులు. వీరికి తగ్గట్టే చికిత్స కోసం అంతే నమ్మకంతో వాళ్ళ వద్దకే తరతరాలుగా వస్తున్న రోగుల కుటుంబాలు ఉన్నాయి. అలాగనే అన్నట్టు నేడు జూలై 1వ తారీఖు వైద్యుల దినోత్సవం సందర్భంగా ఆ కుటుంబానికి శుభాకాంక్షలు మనం తెలియజేస్తూ మన కానమూకు కథ వచ్చిన శ్రోతలు ప్రత్యేక దినోత్సవాల శీర్షికన
జూలై 1 జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా సబర్వాల్ వైద్య నిండు కుటుంబం గురించిన విశేషాలని శాంతిశ్రీ అందజేయగా మన కానమూకు కథావచన శ్రోతలకు వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.